తెలంగాణలో 2 సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ నుంచి రిటైర్ కానుండగా మహారాష్ట్రలో 7, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్, బీహార్లలో 5, ఒడిశాలో 4, అసోంలో 3, హర్యానా, ఛత్తీస్గఢ్లలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానాల్లో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల కోసం ఈ నెల 26న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పోలింగ్ అవసరమైతే మార్చి 16న నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ ఎన్నికల కోసం మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మార్చి 6న నామినేషన్ల పరిశీలన చేపడతామని ఈసీ వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఎన్నికలకు పోలింగ్ అనివార్యమైతే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొంది.